గురువుగారు, తెలుగువారి సారస్వతంలో ప్రత్యేక అంశం సామెత. అందులో చంద్రునికో నూలు పోగు అని ఒక సామెత ఉంది. దీని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి? చాలా విశేషమమ్మా. సులభంగా చెప్పుకోవాలి అంటే చంద్రుడు మనస్సు పైన ప్రభావం చూపించేటటువంటి గ్రహం. వస్త్రం ధరించే సమయంలో ఈ వస్త్రాన్ని దారములతో సిద్ధం చేస్తారు. వస్త్రం అంటే దారములతో కూడుకున్నదే కదా. రేవతి స్వా వ్యక్షన్ కృతికాశ్చాకన్ తగ్గిస్తవా ధియోపయన్న వజ్ఞా అవరించన్ అన్న మంత్రం చదువుతూ వస్త్రాన్ని ధరించాలి. అప్పుడే ఆ వస్త్రం మనకు ఒక గుర్తింపును, ఒక విలువను, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక హుందాతనాన్ని, వర్చస్సును, ఓజస్సును ఇస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. చంద్రుడు మనఃకారకుడు. నక్షత్రాల కారణంగా రేవతి ఆరంభం చేసుకుని కృత్తిక వరకు ఉండేటటువంటి నక్షత్రాల మయమంతా కూడా ఇలా వస్త్రధారణకు సంబంధించినవి కాగా, ధరించే ఆ వస్త్రంలో ఒక్క దారం పోగు తీసివేసి అలా విడిచిపెట్టడం, చంద్రునికి సమర్పిస్తున్నాను అని చెప్పడం మనలో ఉన్నటువంటి త్యాగభావానికి ప్రతీకాత్మకంగా సంప్రదాయం వివరిస్తుంది. ఈ దారం నూలు పోగు ఇది అర్పిస్తున్నాము. గతించిన పితరులకి మనం చేసేటటువంటి కర్మకాతులలో కూడా చివరలో ధరించిన వస్త్రాన్ని తడిపి పిండి వేయడం, ఆ నీరు విడిచిపెట్టడం, ధరించిన వస్త్రంలో ఉండే ఒక దారాన్ని తీసి ఆ పిండములపైన సమర్పించడం, ఇవన్నీ కూడా త్యాగభావాన్ని చూపించేవే. చంద్రులకు సమర్పించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మనఃకారకుడైనటువంటి చంద్రుడు దారమును అర్పించడం చేత రేవతి మొదలుగా ఈ నక్షత్రాలన్నీ కూడా అనుగ్రహాన్ని అందించే విధంగా సమర్పించడంలో ఉండేటటువంటి భావన. ఇది నూలుతో, పత్తితో చేయబడ్డటువంటి అంశం అవుతున్నది. శనిగ్రహానికి సంబంధించిన దోషంగా కూడా చెప్పుకోవడం అవుతున్నది. శనిగ్రహం మనలో ఉండేటటువంటి విచారానికి, దిగులుకు, నిరాసక్తతకు ప్రతీక. ఇవి తొలగిపోవాలి, చంద్రుని గ్రహం రావాలి కనుక వస్త్రంలో ఉండే ఒక దారాన్ని తీసివేయడం. దాహతి, దప్పిక బాధించే తరుణంలో వస్త్రం నమలాలి అని చెబుతారు. ప్రాణావసాన సమయంలో కూడా ఏదీ తెలవకుండా ఉండేటటువంటి చివరి క్షణంలో దేహి ఇలా బట్ట పట్టుకుంటాడు, వస్త్రం పట్టుకుంటాడు. దొరికిన వస్త్రాన్ని నోటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు. సూక్ష్మంగా మరణాన్ని, సహజమైన మరణాన్ని దగ్గరగా ఉండి చూచిన వాళ్ళకి మాత్రమే తెలిసే అంశం ఇది. చంద్రునికో నూలు పోగు అని చెప్పడంలో ఇంత అంతరార్థం ఉంది.